నా హ్యాపీ కోసం మా డాడీ వశీకరణ మందు తెచ్చిచ్చాడు. అది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందర్నీ పంపించేసి నీకా మందు పెట్టి నిన్ను నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను. ఇంతేనా? ఇదేనా మీరిప్పుడు సూర్యకి చెప్పబోయే కాక్ అండ్ బుల్ స్టోరీ? ఎగ్జాక్ట్లీ. కానీ కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు, జరిగిన కథ. బుల్షిట్. సి, ఈ సామాన్య ఏదైనా ఓపెన్ గా స్ట్రైట్ గా చేస్తుంది. మీలో దొంగచాటుగా వచ్చి ఇలా నిందలు మోపను. లేనివి మేము చెప్పం, కానీ జరగని దానిని కళ్ళతో చూసినట్టుగా మాట్లాడకూడదు కదా. చూడకపోయినా నీ బుద్ధేంటో నువ్వేంటో తెలుసుగా. అది చాలు ఏం జరిగిందో చెప్పడానికి. ఏం తెలుసు నీకు? నేనేం చేశాను? ఏం చేసావా? అమ్మకి అఖండ దీపం ఐడియా ఇచ్చింది నువ్వు కాదా? ఇస్తే ఇంట్లో ఎవరూ లేకుండా శామ్ తో పాటు అందరినీ పంపించేసింది నువ్వు కాదా? అయితే లాస్ట్ మినిట్ లో కాలు బెదికింది అని నాటకం ఆడింది నువ్వు కాదా? నాటకం కాదు, నిజం. ఆహా, మరి లిల్లీ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి కనీసం ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా గుళ్ళోకి ఎలా తీసుకొచ్చావు? గుళ్ళోకొచ్చిన తర్వాత నీ ప్లాన్ రివర్స్ అయిందని అర్థమై అందరిని ఇంటికి తీసుకొచ్చి అదంతా శామ్ పైన వేశావు. అబద్ధం, పచ్చి అబద్ధం. చూసావా సూర్య, వీళ్ళందరికీ మొదటి నుంచి ఆ సమంత అంటేనే ఇష్టం. కాదు కాదు, పాపం వీళ్ళందర్నీ ఆ సమంతాన్ని బుట్టలో వేసుకుంది. అందుకే వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే దాన్ని వెనకేసుకొస్తున్నారు. ఎవరి బుట్టలోనో పడేంత తెలివి లేని వాళ్ళం కాదు. అలాగని నీ అంత దొంగ తెలివితేటలు కూడా మాకు లేవు. అంటే నేను దొంగనా? మామూలు దొంగవు కాదు, దొంగలు కూడా నేను చూసి పారిపోయే అంత ఇంటర్నేషనల్ దొంగవి. ఏ చంద్ర, మాటలు మర్యాదగా రాని. దొంగలకి మర్యాదలు చేయరమ్మా, తోలు తీస్తారు. యూ బ్లడీ. నువ్వే బ్లడీ. ఏయ్ స్టాప్ ఇట్. చూసావా సూర్య, నీ ముందే నన్ను. స్టాప్ ద నాన్సెన్స్. ఏంటి నా ముందే మా అక్కని తమ్ముణ్ణి మాట్లాడేంతగా తయారయ్యావు నువ్వు? అది కాదు సూర్య. మాట్లాడకో. ఇంట్లో ఏం జరిగినా ఏం చేసినా సైలెంట్ గా ఉంటున్నానని రెచ్చిపోతున్నావా? ఇష్యూ పెద్ద చేసి ఇంట్లో అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక ఊరుకుంటున్నా. సూర్య, వీళ్ళు నా గురించి నీకు నెగటివ్ గా చెప్తున్నారు. అసలు సమంత గురించి నీకు తెలియాలి. ఏం తెలియాలి? ఏం తెలియాలి? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తేనే తెలుసుకునే పరిస్థితుల్లో నేను ఉన్నాను అనుకుంటున్నావా? ఒకరి గురించి నువ్వు చెప్తే గానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో నేను లేను. నువ్వేంటో శామ్ ఏంటో నాకు తెలుసు. ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు. మా నాన్నమ్మ మీ డాడీకి ఇచ్చిన మాట కారణంగా మాత్రమే నువ్వు ఇంట్లో ఉన్నావు, జస్ట్ గెస్ట్ లాగా. ఓకే, నీ చేతలతో మమ్మల్ని మాట తప్పేలా చేయకో. ఇంకోసారి ఇంట్లో ఇలాంటివి జరిగితే నువ్వు బయట ఉంటావు. అంటే ఇదంతా నువ్వు చేసావో లేదో అన్నది పక్కన పెడితే శామ్ మాత్రం చేసుండదు అని అంటున్నాడు. అంతే కదా సూర్య? అర్థమైందిగా. నువ్వని ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఇలా రియాక్ట్ అయ్యాడు. అదే కన్ఫర్మ్ అయిందే అనుకో, ఖచ్చితంగా గెంటేస్తాడు. సో జాగ్రత్త. ఏ వద్దు, అజాగ్రత్తగానే ఉండు, మాకు మంచిది. థ్యాంక్స్ చంద్ర, థ్యాంక్స్ పద్మోదన. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి నేనేదైతే అనుకున్నానో ఆ నమ్మకం అబద్ధం కాదని నిలబెట్టావు బావా. నీ శామ్ మీద నీకు నమ్మకం ఉందని చెప్పి నా నమ్మకాన్ని నిలబెట్టావు. అసలు మా డాడీ దోషి కాదని నిరూపించడానికి
ఏ ధైర్యంతో నేను ఇంట్లో అడుగు పెట్టానంటే అది నన్ను నీ లవర్గా నమ్ముతావన్న నమ్మకంతోనే బావా. నీ లవర్గా నా మీద నీకు నమ్మకం ఉండడం చాలా సంతోషంగా ఉంది. క్రిస్ కూతురుగా నా మీద నీకు అనుమానం ఉన్నా పర్వాలేదు, దాన్ని అబద్ధమని నేను ప్రూవ్ చేస్తాను. బట్ ఇప్పుడు నిజంగా నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను బావా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నా నమ్మకం నిజమని నిరూపించావు. ప్రస్తుతానికి ఇది చాలు. ఐ లవ్ యూ. త్వరలో నీకు మరదలుగా కూడా నేను మంచిదాన్ని ప్రూవ్ చేసుకుంటాను. ఆ తర్వాత నీ వైఫ్ గా. జస్ట్ వెయిట్ సార్, ఐ విల్ చెక్ ఇట్ అవుట్. సార్, ప్రజెంట్ ఆ ఫైల్ నా దగ్గర లేదు. మా మేనేజర్ని అడిగి కనుక్కుంటాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో బాబు. కోటేశ్వరరావు గారు, మన ప్రాజెక్టుకు సంబంధించి ప్లాట్ డివిజన్ చేయమన్నాను కదా, ఆ ఫైల్ రెడీగా ఉందా? వెల్ అండ్ గుడ్ కంపెనీదా బాబు? అది ఇంకా ప్లాన్ డివిజన్ రెడీ అవ్వలేదు కదండి. నేను అడుగుతుంది అనదర్ కంపెనీది. ఓ, ఐ లవ్ ఇండియా కంపెనీదా బాబు? యా, అదే. ఆ ఫైలు ఫైనల్ చెకింగ్ కోసం అసిస్టెంట్ మేనేజర్ సమంత గారి దగ్గరికి వెళ్ళింది బాబు. ఒక్క నిమిషం బాబు. కోటేశ్వరరావు గారు, హలో. ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ హోల్డ్లో పెట్టి ఈయన ఏం చేస్తున్నారు? హలో అంకుల్. అమ్మా, సారు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. ఐ లవ్ ఇండియా ఫైల్ గురించి అడుగుతున్నారు. మీకు ఫైనల్ చెకింగ్ కోసం ఇచ్చానని చెప్పాను. మీరు కాస్త చెప్పండి అమ్మా. ఓకే, సరే అంకుల్. బాబు, అసిస్టెంట్ మేనేజర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సార్. నాకు విష్లు అక్కర్లేదు. కోటేశ్వరరావు గారు, ముందా ఐ లవ్ ఆ ఫైల్ రెడీ అయిందో లేదో కనుక్కోండి. చెక్ చేశాను సార్. స్మాల్ కరెక్షన్స్ ఉంటే వాటిని సరి కూడా చేసేసాను. ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది కోటేశ్వరరావు గారు? నా దగ్గరే ఉంది సార్. కోటేశ్వరరావు గారు, బాబు, ఆ ఫైల్ రెడీ అయిందని తెలిసింది కదా, ముందా కాల్ కట్ చేయండి. బాబు, వినపడలేదా? నేను మీతో ఆ ప్రాజెక్ట్ గురించి పర్సనల్ గా మాట్లాడాలి. అదేంటి సార్? నేను లైన్లో ఉంటే తప్పే ఉంది. నేను మీ అసిస్టెంట్ మేనేజర్ని కదా. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఐడియాస్ ఇస్తాను కదా. కోటేశ్వరరావు గారు, మీరు కాల్ కట్ చేస్తారా లేదా నన్ను కట్ చేయమంటారా? అక్కర్లేదు సార్, మీరు మాట్లాడుకోండి. అంకుల్, నా వల్ల మీరెందుకు తిట్లు తిండం? బాయ్. కోటేశ్వరరావు గారు, నన్ను అడగకుండా ఈ కాన్ఫరెన్స్ కాల్ ఎందుకు పెట్టారు? అంటే డౌట్స్ ఏమైనా ఉంటే మేడం గారు వెంటనే క్లియర్ చేస్తారని. ఏంటి కోటేశ్వరరావు గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమైంది మీకు? ఆవిడతో మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరేం మాట్లాడుకోండి, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. సారీ బాబు. బాబేమో తిట్టేస్తున్నాడు, మేడం ఏమో కాల్ కట్ చేయకుండా అంతా వింటూ ఉంది. ఈ మొగుడు పిల్లల మధ్య నాకు ఈ టెన్షన్ ఏంటి దేవుడా? కోటేశ్వరరావు గారు, వింటున్నారా? బాబు చెప్పండి. చెప్పింది ఏం చేస్తున్నారు అని. చేస్తాను బాబు. ఐ లవ్ ఇండియా ప్రాజెక్టు కావాల్సిన స్థలం సిరిపురంలో ఉందని బ్రోకర్ చెప్పాడు కదా, ఏమైంది? మాట్లాడాను బాబు. బ్రోకరు రేపు చూపిస్తా అన్నాడు. మీరు ఓకే అంటే రేపే వెళదాం. ఓకే అనేది ఏంటండి? దానికోసమే కదా వెయిటింగ్. స్థలాన్ని ఓకే చేసుకుంటేనే కదా ప్రాజెక్ట్ మొదలు పెడతాం. ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి, వెళ్దాం. అలాగే బాబు. ఆ ఫైల్ కలెక్ట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. తీరా స్టార్ట్ అయ్యే టైంకి ఆ ఫైల్ అక్కడుంది ఇక్కడుందని కబుర్లు చెప్పకండి. నేను ఊరుకోను. చాచా, అలా ఎందుకు చెప్తారు బాబు? తీసుకో, నా దగ్గరే పెట్టుకుంటాను. పెట్టుకోండి.
అమ్మా. ఓహో, రేపిద్దరు సింగపూర్ వెళ్తున్నారా సైట్ చూడడానికి? వెళ్ళండి వెళ్ళండి. ఏంటక్క పొద్దున్నే వంటింట్లోకి వచ్చేసావు? అప్పుడే టిఫిన్ కూడా రెడీ చేసావా ఏంటి? లేదు చెల్లి, ఎవరికి కాఫీ కూడా పెట్టలేదు. అసలు పొయ్యే వెలిగించలేదు. గుడికి వెళ్లే హడావిడిలో ఉన్నాను. గుడికా? అవును చెల్లి, నిన్న పూజారి గారు అఖండ దీపం వెలిగించిన మరుసటి రోజు ఉదయాన్నే గుడికొచ్చి పానకం వడపప్పు చేసుకుని తీసుకుని రమ్మన్నారు కదా. ఓ, అందుకే కోడి కుయ్యక ముందే లేచి స్నానం చేసి పూజ చేసేసుకొని ఇదిగో వడపప్పు పానకం కూడా రెడీ చేసేసాను. వెళ్ళిచ్చేసొస్తాను చెల్లి. నువ్వు కొంచెం టిఫిన్లు కాఫీల గురించి చూసుకో. సరే అక్క, వెళ్ళిరా. ఇక్కడ ఎలాగూ ప్రశాంతత లేదు, అక్కడన్నా కాసేపు ఉండిరా. అలాగే చెల్లి, వెళ్ళొస్తానే. జాగ్రత్త. ఏంటి రాజీ అంటే పొద్దున్నే ఎక్కడికో బయలుదేరింది? నీ మనసు ఎలాంటిదో, నీ ఎదురు ఏ పాటిదో నీకే తెలుసన్నమాట. సామాన్య మంచి మనసుంటే, మంచి చేయాలనుంటే ఆ మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఫుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాలా. సమంత మాటలు నిజం కావని నాకు తెలియాలి. నా ఎదురు మీద నాకు నమ్మకం కలగాలంటే రాజీ ఆంటీని ఎదుర్కోవడమే బెటర్. ఎస్, టెస్ట్ చేస్తా. నా ఎదురుకి ఏ బెదురు లేదని ప్రూవ్ చేస్తా. సమంత మాటలకి కౌంటర్ ఇస్తా. వస్తున్నా రాజీ ఆంటీ, పొద్దున్నే భలే దొరికావు. అమ్మయ్యా, రాజీ ఆంటీకి ఎదురొచ్చేసాను. రాజీ ఆంటీ, ఏంటంటీ ఎదురుగా వస్తున్నా పట్టించుకోకుండా అంత హడావిడిగా వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి? ఓహో, నువ్వా సామాన్య? గుడికెళ్లే కంగారులో చూడలేదమ్మా. పర్లేదులే ఆంటీ, వడపప్పు పానకం తీసుకెళ్తున్నారు కదా. అవును సామాన్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకండి ఆంటీ, వెళ్ళండి. చక్కగా పూజ చేసుకుని మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని గట్టిగా దండం పెట్టుకుని రండి. అలాగే సామాన్య, వస్తాను. రాజు, తొందరగా పద. బాయ్ ఆంటీ. బాయ్. సమంత, నీ పని రాజీ ఆంటీ వచ్చాక చెప్తాను. అబ్బో, అమ్మా, ఎక్కడున్నారు అందరూ? అమ్మా, అమ్మా, అయ్యో, ఎక్కడున్నారు అందరూ? రారేంటి? అమ్మా, అయ్యో. ఏంటిది రాజీ ఆంటీ అరుపులా ఉంది? ఏమైంది? అమ్మా, దేవుడా, నా నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నారా బాబోయ్. అమ్మా, ఆగండి ఇక్కడే. అయ్యో, ఎక్కడున్నారు అందరూ? కాలుకి కట్టేంటి? ఈ చక్రాల బండి ఏంటి? ఏం చెప్పమంటారా? ఏమైంది? అమ్మా, చెప్పు పెద్దత్త. ఏం చెప్పమంటారు? ప్రసాద్ వేవట గుడికి వెళ్ళానా, ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. అంతలోనే ఇంత జరిగిపోయింది. ఎలా జరిగిందక్క? ఏం జరిగింది చెప్పు. ఎవరైనా తోసేశారా? ఏ బండి వచ్చి గుద్దేసిందా? చెప్పండి పెద్దత్త, ఎలా జరిగింది? ఎవరు ఏమీ చేయలేదు. నా బుట్టలో ఉన్న నూనె సీసా కాస్త జారి కాలు ముందు పడింది. అదేమో నేను చూసుకోకుండా కాలు వేసేసాను. అంతే, జారి అదిగో అల్లంత దూరాన్ని పడిపోయాను.
దెబ్బకి దేవుడు కనిపించేశాడు. కదలేను మెదలేను, ప్రాణం పోయినంత పని అయింది. సమయానికి డ్రైవర్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లి ఇదిగో ఇవన్నీ చేయించి తీసుకొచ్చాడు. లేదంటే ఒంటి కాలుతో జీవితాంతం కుంటుకుంటూ నడవాల్సి వచ్చేది. అమ్మో! అయ్యో అక్క, ఎంతో నిష్ఠగా మంచి ఉద్దేశంతో కొడుకు బాగుండాలని అఖండ దీపం వెలిగించిన నీకే ఇలా అయిందేంటక్క? ఆ, నా కోరికది కాదని తెలిస్తే ఏమవుతారో. అమ్మా! అయినా ఆయిల్ సీసా ఎలా పడిందమ్మా? అదే నాకు తెలియట్లేదే. లోపలే పెట్టాను, ఎలా బయటకొచ్చిందో ఏంటో. అది నన్ను పడేయటానికే కంకణం కట్టుకొని వచ్చినట్టు కాలు ముందు పడిపోయింది. అమ్మా! దొంగ సీసా. అది కాదక్క, నువ్వు లేచి వెళ్లిన వేళ విశేషం బాగున్నట్టు లేదు. పొద్దున నీకు ఎవరెదురొచ్చారో ఏంటో ఇలా జరిగింది. నాకెవరెదురొచ్చారు? అమ్మా! ఇది నువ్వు ఎదురు రావటం వల్లేనా తల్లి? అమ్మా! అవును చెల్లి, నువ్వన్న మాటలు అక్షర సత్యాలు. ఈ ఇంట్లో కొందరు ఎదురు సామాన్యమైంది కాదు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే లేక చంద్ర, అమ్మా! నువ్వు వెళ్ళరా, అమ్మని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి. అలాగే పిన్ని. పోతున్నాను బాబోయ్. అమ్మా! అయ్యో పద్మా, రావే. నా ఎదురు ఇంత బ్యాడ్ గా ఉంటుందా? అమ్మో, సూర్యకెదురు వెళ్ళకపోవడమే మంచిదైంది. వెళ్ళుంటే నీ 2 కాళ్ళు విరగొట్టి నిన్నింట్లో నుంచి బయటికి గంటేవాడు. చ, నేను చెప్పానా? నేను చెప్తే వినలేదు. నువ్వెందుకు వింటావు? విను. పాపం పెద్దత్త చెలాకిగా చెంగు చెంగుమని ఇల్లంతా తిరిగేది. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఎందుకంట ఎందుకంట ఇవన్నీ? ఈ టెస్టులు ఎందుకు? నీ మీద నీకు నమ్మకాలు ఎందుకు? మనసులో చెడు పెట్టుకొని బయటికి మంచి జరగాలంటే ఎలా జరుగుతుంది? ఏం జరిగిందో చూసావుగా? అదే నీ ఎదురు. ఒక్కసారి పెద్దతకి ఎదురొచ్చావు, తన లైఫ్ చెదిరిపోయింది. ఇంకెవ్వరి మీద ప్రయోగించుకో. ఇంకా నా మాట వినను అంటే నువ్వెవరి మాట వినకుండా ప్యాక్ చేసి నీకు ప్యాకప్ చెప్పేస్తా. అర్థం చేసుకో సామాన్య. అందరికీ ఓ మూల నుండు, ఎదురు పడకు, సరేనా? హాయ్, హలో. మీరిప్పుడు కోపంగా ఉన్న సామాన్యం చూస్తున్నారు. మరొక గంటలో ఒక థ్రిల్లింగ్ బులెటిన్ ని టెలికాస్ట్ చేస్తాను. మీరప్పుడు షాకింగ్ లో ఉన్న సామాన్యం చూస్తారు. టిల్ దెన్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏం చేస్తున్నారు? మీ ఇంటికే బయలుదేరుతున్నాను మేడం. దేనికి అంకుల్? మనము కొత్తగా కట్టబోయే కన్స్ట్రక్షన్ కి సైట్ కావాలనుకున్నాం కదమ్మా. ఆ ప్రాజెక్ట్ కి కరెక్ట్ గా సరిపోయే స్థలము ఓ చోట ఉందంటమ్మా. ఒక బ్రోకర్ కన్సల్ట్ చేస్తే చెప్పాడు. బాబు నేను చూడడానికి వెళ్తున్నామమ్మా. బాబు ఇంటి దగ్గరికే వచ్చేయమంటేను ఫైల్ తీసుకుని బయలుదేరుతున్నాను. చెప్పండమ్మా, ఏంటి విషయం? మీరే చెప్పారుగా అంకుల్, మంచి విషయం. ఏంటమ్మా? ఏంటమ్మా అంటారేంటి అంకుల్? కొంచెం ఆలోచించండి. మీరు మా వారితో వెళ్ళడం అంత అవసరమా? నేను వెళ్ళకపోతే ఎలా అమ్మా? ప్రాజెక్ట్ ప్లానింగ్ డీటెయిల్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. ఐ మీన్ నా ల్యాప్టాప్ లో కూడా ఉన్నాయి అంకుల్. అంటే బాస్ పక్కన అసిస్టెంట్ ఎవరు లేకపోతే ఎలాగమ్మా? నేను ఆయన అసిస్టెంట్నే కదా అంకుల్. అది కాదమ్మా,
బాస్పత్రం నాలాంటి వాళ్ళు ఎవరు లేకపోతే ఇబ్బంది పడిపోరు. నేనుంటే మీ అవసరం ఎందుకు వస్తుంది అంకుల్? ఏంటమ్మా మీరనేది? చెప్పండి. ఇప్పుడు అర్థమైందమ్మా మీరనేది. మరి అర్థమయ్యాక రెస్పాండ్ అవ్వరా? ఎందుకు అవునమ్మా? ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే రెస్పాండ్ అవుతాను. ఓకే బాయ్.